ఫైనల్గా నా ఊరు వచ్చేసాం కదా, మీకు ఒక వీడియో కూడా చూపించా, అదే ఈతకాయల కోసం కదా. ఈరోజు మనం హౌస్ గార్డెనింగ్ చేయబోతున్నాం. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు చాలా తోటలు పండించారు కాబట్టి చూపించేస్తాం. వంకాయలకి వెళ్దాం. ఇవే వంకాయల చెట్లు చూసారా ఎంత ఉందో. ఒక నిమిషం మీకు ఒక కాయ కూడా చూపించాను. ఇవి ఇంకా పిందులే, మేము వచ్చామని కాయలు కోసేశారు. కూర, ప్రతి కూరలో ఇదే వంకాయ గాయసులతో వెళ్ళిపోతుంది. ఇవే కూర అరటిపళ్ళు అంటారు దీన్ని. నార్మల్ అరటిపళ్ళు ఇంకా పండలేదు. మేమైతే కొన్ని తిన్నాము గాయస్, మిగతా అక్కడే ఉన్నాయి. అవి కోయాలి, కోసేస్తాం రేపు కానీ ఎప్పుడైనా. నెక్స్ట్ రోజా ప్లాంట్తో వెళ్ళిపోదాం. ఏదో రోజా, పింక్ రోజా చూడండి ఎక్కడ ఆ మూల ఇరుక్కొని ఉంది. దాన్ని మీకు ఒకసారి ఉండండి, మీకు చూపిస్తాను దాన్ని. ఇదే పింక్ రోజా. ఇది ఎక్కడో మూల ఉంది కాబట్టి కోర్స్ చూపించలేకపోతున్నాను. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షో యూ. స్పినాచ్తో వెళ్ళిపోదాం గైస్. ఇదే స్పినాచ్ అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి ముందు. న్యాచురల్ గ్రోత్ ఇవి. కొన్నైతే పురుగులు పట్టేసాయి అనమాట. సీ గైస్ ఇట్లా కొరికేసారు. గ్రోత్ కాబట్టి మనం ముందు ఏమేయం కాబట్టి అట్లా వస్తున్నాయి గైస్. ఇప్పుడు కరేపాకు చెట్టుతో వెళ్ళిపోదాం. ఇది అనమాట కరేపాకు. ఏంటి దీనిపైన మచ్చలు వచ్చేసాయి. ఇట్లా అన్ని ఆకులకి అట్లానే ఉన్నాయి కానీ మంచిగానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ చెట్టుకి వెళ్దాము. నెక్స్ట్ మనం ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేవి కలిపేసి చెప్పేద్దాం పదండి. ఇవి కొన్ని గాయస్, ఇవే పూల చెట్లు చూస్తున్నారా. ఈ పూలు ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు, మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ పూలు చూడండి తెల్లగా ఎట్లా ఉన్నాయో, బాగున్నాయా. ఫ్లవర్స్, ఇట్ స్మెల్స్ సో గుడ్ రైట్. ఫ్లవర్స్తో పాటు ఫ్రూట్స్ కూడా చేసేద్దామని మీకు ఫ్రూట్స్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే బప్పాయ, చిన్నగా ఉంది కదా, అక్కడ ఇంకో పెద్దది ఉంది మీకు చూపిస్తుంది. See guys, so long but some long by our height, big by height. Now let's go to it is also a flower tree but it did not have a flowers. If it has, I'll show definitely again. And now the సపోటా చెట్టు కొంచెం పెద్దగానే ఉంటుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఫ్లవర్ నేమ్ ఏదో తెలీదు కానీ పెద్ద చెట్టు ఇది. ఒకసారి కోర్స్ చూపిస్తాను. ఐ గాట్ ఇట్, నందివర్ధనం. సీ గైస్ ఎంత పెద్ద చెట్టు, నాకన్నా పొడుగు ఉందిలేండి. ఓకే,